శివరాత్రికి పూజలు చేసుడు ఎంత ముఖ్యమో రాత్రిని జాగరం చేసుడు సుత అంతే ముఖ్యం అంటారు పెద్దోళ్ళు. అయినా ఇప్పుడు శివరాత్రి ఒక రోజే కాదుల్లా, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన సంధి దినం జాగారమే అవుతున్నది. ఒకప్పుడు జాగారం ఉంటే గుళ్ళల్లా రాత్రిలికి మంచి మంచి దేవుళ్ళు సైన్మాలు వేసేది. ఇక జాగారం ఉన్నోళ్ళు ఆటలు పాటలు మామూలుగా ఉండకపోతుండే అసలు. సరే గాని ఇవాళ శివరాత్రి పూజలు ఏ ఏ గుళ్ళల్లో ఎట్లా జరుగుతున్నాయో ఓ పాలి చూసొద్దాం పాలి. శివుని గుళ్ళకు పొట్టుకొచ్చిరు భక్తులు. శివునికి పాలాభిషేకాలు జలాభిషేకాలు అర్చనలు మస్తు జోరుగా నడుస్తున్నాయి. ఇవాళ పట్నంలో గుడులన్నీ సుత జనాలతోని ఫుల్లుగా నిండుకుపోయినాయి. పట్నం చివర ఇటు కీసరగుట్ట అటు శ్రీశైలం ఇంకా వేములవాడ గుళ్ళ సుత ఇసుకేస్తే రాళ్ళనంత భక్తులు ఉన్నారు. అంతేకాదు వరంగల్ వేయి స్తంభాల గుడి, కొమరేలి మల్లన్న, రామప్ప గుడి, శ్రీకాళహస్తి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు ఏడేడా శివుని గుళ్ళు ఉన్నాయో ఆడికి పోయి మంచిగా దేవుని కొలుసుకున్నారు. శ్రీ కామాక్షి సమేత శ్రీమద్ ఏకాంబరనాథ స్వామి దేవాలయం, కేబిహెచ్బి కాలనీ, రోడ్ నెంబర్ 3. ప్రతి మాసం వచ్చేది మాస శివరాత్రి. మాఘ శుద్ధ త్రయోదశి చతుర్దశి వచ్చేది మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే శివుడికి చాలా ప్రీతికరమైనది. ఈరోజు స్వామిని దర్శించుకున్నాను, స్వామివారి పైనను జలం పోసినను, లేదా లింగోద్భవ కాలంలో స్వామికి బిల్వదళమైనను సమర్పించనను, లేదా అభిషేకం చూసినను సంవత్సర ఫలితం వస్తుంది. సంవత్సరం అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. మన సనాతన ధర్మంలో చాలా గొప్పమైనది ఏంటంటే అందరినీ సమానంగా చూడడమే సనాతన ధర్మం యొక్క గొప్ప విశేషము. అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పే ధర్మమే సనాతన ధర్మం. లింగోద్భవ కాలంలో మన దేవాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరుగుతుంది. తదనంతరము స్వామివారి లీలా కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక శ్రీశైలం వేములవాడ గుళ్ళులోనైతే మస్తు మంది భక్తులు వచ్చిర్రు. కాలు పెట్ట సందు లేదు. గుళ్ళని అన్నిటిని సుతా మంచి మంచి పూలతోని కలర్ లైట్లతోని మస్తుగా రెడీ చేసిర్రు. చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది. అంతేకాదు జాగారం చేసేటోళ్ళ కోసం గుళ్ళులో మంచిగా సౌలతులు సుతా చేసిర్రు.